ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి చేరొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ తొలిటి ఆదివారము ప్రభు తన రెక్కల మీద మోచి విశ్రాంతిని, క్షేమాన్ని మీకు కలగచేయునుగాక. ఆమేన్ బిగ్గరగా. హల్లెలూయా. ఏమన్నా సర్దుబాటు చేయాలనుకుంటే కనుక ఒక్కసారి సర్దుబాటు చేయండి అమ్మా. కొంచెం ఒక అడుగు ఏమన్నా మీరేం చేస్తారు చూడండి. మీ బైబిల్ కానీ మీ బ్యాగులు కానీ ఏమైనా ఉంటే కనుక కొంచెం సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వచ్చేవాళ్ళు ఉంటారు, వచ్చే భక్తులు ఉంటారు. గమనించండి, పొరుగురు నుంచి వచ్చేవాళ్ళు బస్ స్టాండింగ్ దగ్గర కనుక ఎవరైనా ఉన్నట్లయితే కనుక 8:30 గంటలకల్లా వెహికల్ బస్ స్టాండింగ్లో వైట్ కార్ ఉంటుంది. ఎందుకంటే బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి వచ్చి రావడానికే దాదాపు ఇంచుమించుగా 50 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పుకుంటూ వచ్చారు. కనుక మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి. రెండవది, డ్రైవ్ చేయడానికి బిడ్డలు ఉన్నారు. కాబట్టి బస్ స్టాండ్ నుంచి వచ్చేవాళ్ళు 8:30 కల్లా ఒక పావు గంట అక్కడ చూస్తారు. ఖచ్చితంగా మీకోసం కారు అక్కడ ఉంటుంది. కనుక వచ్చేవారు ఆ కారులో చర్చ్ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక గమనించండి. అలాగే ఇలాంటి ఒక బల్ల పరిచర్య వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. త్వరితగతినే దేవుని మందిరం యొక్క కార్యక్రమం పని పూర్తి కావాలి. ఇప్పటికే కొంత రా మెటీరియల్ ఆల్రెడీ తోలించి ఉంచాం. తర్వాత ఒక మనిషి ఉండటానికి, ఇంకొక రూమ్లో అంతా ఎక్విప్మెంట్ వేయటానికి దాదాపు ఈ గోడ పక్కన కనుక ఉన్నట్లయితే కనుక ఆల్రెడీ కొన్ని ట్రస్టులు మన అంజీ ఎక్కడున్నాడు చేయెత్తాలి. దాదాపు అంజీ తీసుకొచ్చాడు. కాబట్టి దాదాపు ఒక చిన్న మందిరం అంతా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ మనకి రెడీగా ఉంది. వచ్చే వారం కొంచెం ఖాళీ చూసుకొని ఒక రెండు గదులు వేయటానికి పని కొరకు. ఇప్పుడు మన యొక్క మందిరపు యొక్క పని ఎక్కడ దాకా ఆగిందంటే ఈ కాలువకి బ్రిడ్జి దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు దాకా అన్నీ కూడా ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాం. స్థలం ఏంటి, లేక మనం కట్టాల్సిన ఇవేంటి, దాదాపు ఇంచుమించుగా 18 లక్షల దాకా ఇప్పుడు మందిరానికి ఖర్చు పెట్టాం. ఇంకా మనకి ఇంకా 18 లక్షలు, దాదాపు 7 సెంట్లు గవర్నమెంట్కి రాసాం. ఇంచుమించుగా 12 లక్షల రూపాయలు ఇంచుమించుగా ఓన్లీ కేవలం, ఇంకా నాకు తెలిసి ఇంకో 3-4 లక్షలు అవుతాయి అనుకుంటున్నాను. కనుక అది త్వరగా పూర్తయ్యేటట్లుగా అక్కడ కూడా, ఎందుకంటే అతను ఈ పాటికల్లా అయిపోవాలి. ఒక 6 నెలల గ్యాప్లో దానికి సంబంధించిన జేఈ లేకపోవటం, ఇన్ఛార్జి పెడితే అది చెల్లదు. కనుక అందుట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో లీగల్గా వాళ్ళు చేస్తేనే అవుతుంది. కనుక ఇంకొక కొద్ది రోజుల్లో ఆ మందిరపు యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. ప్రార్థన చేయండి. దేవుడు తన దాసుడికి ఇచ్చిన యొక్క బాధ్యతలు దేవుడు ఖచ్చితంగా నెరవేర్చినట్లుగా ప్రార్థన చేయండి. విస్తారమైన దేవుని మందిరం ప్రభు రాబోయే దినాల్లో మనకి ఇవ్వబోతున్నారు. ఆమేన్. దాదాపు 1.5 నెలల దేవుని యొక్క పరిచర్యలో తిరుగుతూ ఆయా మీటింగ్ సభల్లోకి వెళ్ళిన యొక్క ప్రతి రూపాయి ఒక చోటకి పెట్టినప్పుడే అది కెమెరాగా మార్చబడింది. వచ్చిన ప్రతి రూపాయి కూడా సభల్లో నాకు ఇచ్చిన ఆఫరింగ్ అంతా ఒక చోటకి దాస్తే, ఆ దాచిన యొక్క దాంట్లో అంటే ఈ 3 నెలలు వచ్చిన యొక్క ఆఫరింగ్ అది దాస్తే ఆ కెమెరా ఇంచుమించుగా 1,60,000
8,000 అయింది. 1,68,000. దానికి సంబంధించిన ఉంటాయి కదా, మన బ్యాగులు, స్క్రీన్ గార్డ్స్, ఇంకొక ఎక్విప్మెంట్ కూడా రావాలి. అది ఆర్డర్ పెట్టాము, అది కూడా రావాలి. అది ఇంకా నా ఆశ ఏంటంటే, ఇంత బార్ లెన్స్ ఉంటుంది, ఆ ముందు ఉంటుంది కదా చిన్నది, ఆ చిన్నది తిప్పేది, అది ఎంత బార్ ఉంటుంది, అది ఒకటే 1,50,000 ఉంటుంది. అది నా టార్గెట్, అది నా టార్గెట్. కనుక ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా మనకిస్తారు. నేను చెప్పగలను, దేవుడు ప్రభు సన్నిధిలో దేవుని సింహాసనం దగ్గర నీకు ఇచ్చిన రూపాయి ఏం చేశామంటే, ధైర్యంగా చెప్పగలిగిన, రొమ్ము చూపించగలిగిన యొక్క ఆ స్థానంలో నేనున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ప్రతి రూపాయి దేవుని కొరకు వాడుతున్నారని బలిపేట మీద నుండి నేను చెప్పడానికి నాకు చక్కని సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది. కనుక ఇవి కాదు, అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుని యొక్క వైభవం ఏంటో చూపిస్తాను. నేను ఇక్కడ కాదు, నేను గతంలో చిన్న మందిరం ఉన్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చూపిస్తా పరిచర్య ఏంటే ఏమిటో అని. అలాగే చూశారా? కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచర్య ఏంటో చూపిస్తాను. దేవుడు ఇవి కాదు, అసలు ఇవి ఏవి కూడా వాడం, ఇవి ఏవి కూడా వాడం, ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్లే. కనుక దేవుడు ఉన్నతమైనవి చాలా ఇవ్వబోతున్నాడు. కనుక ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించునుగాక. నేను అంతకుముందు యూట్యూబ్ మీద ఏందిలే, అది నాకు ఇష్టం ఉండేది కాదు. సోషల్ మీడియా అంటేనే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నా పర్సనల్ సెల్లో ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే కనుక వాట్సాప్ కానీ, తర్వాత ఫేస్బుక్ కానీ నా దాంట్లో లేదు, ఉండదు. నేనేది కూడా అప్డేట్ చేసినట్టుగా కూడా ఏమీ ఉండదు. మన వాళ్ళే కొంతమంది అప్డేట్ చేస్తూ ఉంటారు. కనుక నాకు పెద్ద సోషల్ మీడియా గురించిన యొక్క ఆలోచన ఎందుకో ఒకప్పుడు వాడేవాడిని, కానీ అంతకుమించి నాకు ఎందుకో దేవుని పరిచర్య భారం మీద, ఆత్మల భారం మీద, తర్వాత అనేకమైన ప్రాంతాల్లో దేవుని సన్నిధిలో వాక్యం చెప్పాలని ఒక తలాంతుతో వైరాగ్యం కలిగి తిరుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా చెప్పాలంటే ఇక తిరుగుడే, ఇంకా నాకు ఇంకా ఏ ఆశ ఆలోచన లేదు. బతికిన రాళ్ళు బలమైన దేవుని యొక్క పరిచర్య దేవుని చేతికి అప్పగించేసి బడా నమ్మకమైన మంచి దాసుడాన్ని ఆయనతో మెప్పు పొందితే అంతకు మించిన కిరీటం మరొకటేమీ లేదు. ఆ కోణంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. కనుక ప్రార్థన చేయండి. ఇంకెంతకాలం బతుకుతామో నాకు తెలియదు. కనుక బతికిన ఈ యొక్క కొద్ది సమయమైనప్పటికీ సరే నాకు చాలా బాధేస్తూ ఉంది. ఏం సాధించాం, ఏం సాధించాం, ఏం సాధించాం, ఏం చేశాం, ఏం చేశాం, ఏం చేశామనే ఒక బాధ బాగా తొలిచేస్తూ ఉంది. కనుక ఈ కొద్ది సమయం, ఒక 5 సంవత్సరాలు పోతామో ఎంతకాలం పోతామో నాకు అయితే తెలియదు. కానీ ఈ బతికిన కాలంలో నమ్మకంగా దేవుని యొక్క పని, దేవుడి యొక్క బుధస్కంధాలను దేవుడు మా మీద పెట్టిన యొక్క బాధ్యత నమ్మకంగా ప్రభు చేతికి అప్పగించాలనేది నా ఉద్దేశం. కనుక ఆ కోణంలో ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రకటనలు ఈరోజు సాయంకాలము హైదరాబాద్లో పరిచర్య కొరకు వెళ్ళాలి. అసలు అయితే ఈరోజు నాది కాదు పరిచర్య, పెద్దబాబు చిన్నబాబు వెళ్ళాలి. కానీ నేను రేపు నిర్మల్ జయరాజ్ గారు ఉన్నారు, అన్న ఫోన్ చేసి నాకు, అన్న పాప వివాహం అవుతూ ఉంది కనుక మీరు తప్పకుండా రావాలి అని చెప్పినప్పుడు అన్నతో నేను చెప్పాను, ఖచ్చితంగా వస్తానన్న అని చెప్పడం జరిగింది. కనుక పర్వాలేదు. కనుక ఆ మ్యారేజ్లో నేను, దావిజనులు పిటి వర్గీస్ గారు, అలాగే బేతి వివేక్ గారు అందరం కలిసి హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నాం. కనుక దాదాపు హైదరాబాద్ నుంచే 400 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచే 450 కిలోమీటర్లు. అంటే ఏదో బోర్డర్, అది ఏం బోర్డర్, అది ఏదో రాష్ట్ర బోర్డర్ అనమాట. కనుక చాలా ఇక్కడి నుంచి అయితే దాదాపు ఇంచుమించుగా 950 కిలోమీటర్లు పైచిలకు ఉంటుంది. రాను పోను ఇంచుమించుగా 2000 కిలోమీటర్లు. కనుక ప్రార్థన చేయండి. రేపు ఎల్లుండు హైదరాబాదు, నిర్మల్, అలాగే 10వ తారీఖున నందిగామలో మీటింగ్ ఉంది, దాని కొరకు ప్రార్థన చేయండి. 11వ తారీఖున
11వ తారీఖున మన వెంకటేశ్వరరావు గారు, తల్లి ఎవర్రా, తోటమూల తల్లి పేరేంట్రా మాధవి. ఓకే, అదేంటో నువ్వే చెప్తే వస్తే బాగుంటుందిరా. త్వరగా వచ్చే. ఒక చిన్న ఓపెనింగ్ ఒకటి ఉంది తోటమూలలో. మన బిడ్డ ఒక చిన్న క్లినిక్ లాంటిది ఓపెన్ చేస్తున్నారు. వివరాలు పూర్తిగా ఆమె నోటే మనం విందాం. దైవజనులకు వందనాలండి, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, కూడి వచ్చిన సంఘానికి ప్రత్యేకమైన వందనాలండి. నేను ఐ చెక్ చేస్తానండి, ఆప్టోమెట్రిస్ట్ని. ఇప్పటి వరకు ఖమ్మంలో చేశాను, ఇంతకుముందు గరిడాలో కూడా చేశాను. ఇప్పుడు ఓన్గా క్లినిక్ స్టార్ట్ చేద్దాం అనుకొని ఓపెన్ చేస్తాం అనుకున్నామండి. ఫ్రైడే డాడీతో ఓపెనింగ్ చేయడానికి దేవుడు కృప చూపాడండి. అలాగే గంపలగూడెం చుట్టుపక్కల అందరూ నాకు సహకరిస్తారని దేవుని నామంలో మీ అందరికీ మనవి చేస్తున్నానండి. ఏమేం చేస్తారు ఆ క్లినిక్లో? ఏమేం చేస్తారా? సైట్ చెకప్ చేస్తామండి, గ్లాసెస్ ఇస్తాము. ఓకే, రేపు శుక్రవారం నాడు 10 గంటలకు తోటమూల ఏదది మోరండి, తోటమూల మదర్ రోడ్డు సూపర్ మార్కెట్ పక్కనండి. సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది, దాని పక్కనే మిల్క్ షాప్ ఉంటుంది. మిల్క్ షాప్ పక్కనే అన్నమాట. 10 గంటలకు రాగలిగిన వారు ప్రతి వారు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే కనుమూరు, వినగడప, హనుమూల లంక, కోమేర, గంపలగూడెం, తోటమూల ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ, అలాగే మన విశ్వాస బృందం అంతా కూడా తీసుకురండి. కనుక అది ఆ రోజు 10 గంటలకి ఓపెన్ చేయటం జరుగుతూ ఉంది. ఎందుకో నాకు కూడా ఆశ, నేనే ముందు చెక్ చేయించుకుంటాను రా తల్లి ఫస్ట్. ఓకే, కనుక గమనించి ఓపెనింగ్కి రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే సాయంకాలము మన పూలశెట్టిపాడు సురేష్ వాళ్ళ ఇంటికాడ ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడిక ఉంది. కనుక ప్రతి వారు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే శనివారము సాయంకాలము చిట్యాల్లో బల్ల పరిచయం ఉంటుంది. కనుక వీటన్నిటి కొరకు, ప్రయాణం కొరకు మీ వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. దాదాపు ఈ ప్రయాణంలో సాతాను బాగా శోధిస్తూ ఉంది. నేను చెప్పాను కదా, బాగా మొన్న కారు యాక్సిడెంట్ అవ్వటం చిన్నదిగా, అది పెద్ద మైనర్ కాదు కానీ మేజరే, కొంత ఖర్చు అయింది. మొన్న నా బ్లాక్ కారు, నా పర్సనల్ కార్ గ్లాస్ పగిలింది. దాదాపు ఆ గ్లాస్ ఏంచడానికే, ముందు ఫ్రంట్ గ్లాస్ ఏంచడానికే ఇంచుమించుగా 80,000 రూపాయలు ఒక్క గ్లాస్ ఖరీదు సంగతి నేను చెప్పాను. ఇంకా నేను మిగతా ఛార్జెస్ చెప్పను. కనుక సాతాను బహుశోధిస్తూ ఉంది. కానీ నేనేమంటానంటే, ఆల్రెడీ నేను ఎర్ర సముద్రాన్ని దాటొచ్చిన వాడిని. ఈ ఎరుకో గోడలు, ఈ అమ్మాలీకీలు, ఈ యొక్క యోద్ధాలు నన్ను ఏమీ చేయలేవు. నేను సావటానికి సిద్ధమైన వాడిని. ఇవన్నీ లెక్కే కాదు నాకంటాను. కనుక ఎంత టార్చర్ పెట్టినా సరే, పలు విధాల అన్ని విధాల కూడా శోధించబడుతూ ఉంది. కానీ నేను మాత్రం ఫ్రీగా తిరుగుతూ ఉన్నాను. నా అంత సంతోషంగా ఇంకెవరు లేదేమో అనుకుంటున్నాను నేను, అంత హ్యాపీగా. ఎందుకంటే నాకు ప్రెజర్ వచ్చిందా, ప్రజెన్స్ ఉంటుంది నాకు. ఖచ్చితంగా దేవుడు పరిచర్యను మహిమపరుస్తారు. ఇలాంటి కొన్ని అడ్డాలు నాకు ఉన్నాయి. ఎప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో అంత టెన్షన్ పడి ఇప్పుడు నాకు పెద్దగా ఏమనిపించడం లేదు కూడా. సర్వసాధారణము,
సాధారణము అయిపోయింది. కనుక తల ఉన్నది కాబట్టి తలనొప్పి వస్తుంటుంది, పరిచయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. కనుక ఇలా లేకపోతే అసలు పరిచయంలో రుచే ఉండదు. మీకు తెలుసా, ఇలాంటి టెన్షన్స్, ఇలాంటి ఒత్తిళ్ళు, ఇలాంటి ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ళు, అలాగే అనారోగ్య పరిస్థితులు, శరీర బలహీనతలు ఇవన్నీ లేకపోతే అసలు పరిచర్య రుచే ఉండదండి. రుచే ఉంటుంది, రుచే ఉండదు. కాబట్టి ఇవన్నీ సర్వసాధారణం. దాని గురించి అసలు నేనేమంటానంటే, నా గురించి ప్రార్థన చేయొద్దంట. నా గురించి ప్రార్థన చేయొద్దు. దేవుని యొక్క పరిచర్య కొరకు చేయండి, దేవుని కొరకు పరిచర్య కొరకు చేయండి. బలమైన మేడం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సంఘ విస్తరణ, అనేకమైన ఆత్మలు దేవుని సందులో కట్టబడేటట్లుగా ప్రార్థన చేయండి. కనుక రేపు ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం నాడు ఏం చెప్పండి, కనుక్కోండి చూద్దాం. రేపు ఆదివారం కాక వచ్చే ఆదివారం. ఏంటండి మీరు సిలువ వేయటం మర్చిపోతున్నారా ఏంటి, లేపటం మర్చిపోతున్నారా? కనుక పునరుద్ధానపు యొక్క ఆదివారం, ఈస్టర్ పండుగ రోజే చెప్పుకునేటట్లుగా, మెమరబుల్గా ఉండేటట్లుగా ఆ రోజే బాప్తిసాల కార్యక్రమాలు ఉన్నాయి. ఓకేనా? కనుక ఇప్పటికే చాలామంది పేర్లు ఇచ్చారు. కనుక సిద్ధపడటానికి ప్రయత్నం చేయండి. తడు చేయకుండా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 7వ వాక్యం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకం కలదు. దాని వేరు ఒకవేళ భూమిలో పాతదైపోయినప్పటికీ దాని యొక్క అడుగు మంటిలో చీకిపోయినను నీటి వాసన చేత అది మరలా చిగురుచును, మరలా కొమ్మలు వేయును, లేత కొమ్మలు వేయును. ప్రైజ్ లార్డ్. నా జీవితము అంతము కానిది అని చెప్పండి. ఆమేన్. నా వ్యాపారము అంతము కానిది, నా భవిష్యత్తు అంతము కానిది, నా ఉద్యోగం ఆగిపోయేది కాదు. కళ్ళ ముందు ఇక్కడ నేను ఒక వాక్యాన్ని, దాని యొక్క ప్రత్యక్షత మీ ముందు చెప్పేసి ముందుకు వెళ్తాను. ద ఫస్ట్ వన్, మొట్టమొదటిగా బాహ్య సంబంధమైన యొక్క నాశనం. చెప్పండి, బాహ్య సంబంధమైన నష్టం. ఏంటి బాహ్య సంబంధమైన యొక్క నష్టం? ఆ చెట్టును చూసిన వెంటనే అది నరకబడింది అనేది ఒక కన్ఫర్మేషన్. బాహ్య సంబంధమైన ఒక నష్టం అనేది జరిగిపోయింది. నీ కళ్ళ ముందు చెట్టు నరకబడింది అన్న యొక్క సంగతి నీవు కళ్ళారా చూసావు. రెండవది అంతరంగ, అయితే ఇంటీరియల్ లేకపోతే ఇంటర్నల్ నష్టం. అంటే కనిపించని యొక్క నష్టం. ఏంటి కనిపించని నష్టం? వేరు, మొద్దు చీకిపోయింది. అంటే ఇక్కడ రెండు నష్టాలు కనిపించాయి. పైన ఏ విధమైన ఆధారం లేదు, కింద ఏ విధమైన అవకాశము లేదు. పైన ఏ విధమైన ఆధారము లేదు, కింద ఏ విధమైన అవకాశము లేకపోయింది. కనుక కళ్ళ ముందు మొద్దు అనేది టోటల్లీ నరకబడింది. రెండవది కింద కూడా దాని మొద్దు లేకపోతే దాని వేరు చీకిపోయింది, పాతగిల్లింది. కనుక ఎక్కడ ఏ విధమైన యొక్క అవకాశము లేదు అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. నీవు ఏది చూసినా సరే నా దేవుని పిల్లరా, ఒకవేళ ఈ పగల సమయంలో కనుక మీ అనే జీవితంలో ఈ వాక్యము
మిమ్మల్ని పలకరించేటట్లుగాను, లేకపోతే నీకు అనుసంధానంగా చేయబడినట్లుగాను, లేకపోతే నీకు కనెక్ట్ అయ్యటమో నీకు సింక్ అయ్యేటట్లుగా కనుక ఉన్నట్లయితే కనుక నా దేవుని ప్రియులారా, మీకంటూ ఒక నిరీక్షణ ఉంది, మీకంటూ ఒక నిరీక్షణ ఉంది. పైన మొద్దు కొట్టబడినప్పటికీ సరే, కింద వేరు చీకిపోయినప్పటికీ సరే, కట్టివేయబడినట్లుగా కొట్టివేయబడినట్లుగా ఉన్నప్పటికీ సరే ఒక నిరీక్షణ ఉంది. నీ దగ్గరికి ఒక నీరు, వాక్యం అనే నీరు ఒకటి చేరబోతుంది. చేరిన వెంటనే లేలేత కొమ్మలు వేయబడతాయి. లేలేత యొక్క కొమ్మలు వేయబడతాయి. మరలా నీకు ఒకటి భవిష్యత్తు అనేది ఉంది, మరలా నీకు ఒక ఆధారం ఉంది, మరలా నీకు ఒక కొత్త జీవితం ఉంది, మరలా నీకు ఒక కొత్త వ్యాపారం ఉంది, మరలా నీకంటూ ఒక నూతనమైన యొక్క మార్గం అనేది ఒకటి ఉన్నది అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఎస్, ఈరోజు నా యొక్క జీవితంలో ఏది కూడా శుభసూచకం ఏది కనిపించడం లేదు. నా జీవితంలో సంతోషకరమైనది ఏ ఆనమాలు కూడా నాలో కనిపించడం లేదు అనే నిరాశపడే వారికి ఈరోజు దైవ వాక్యపు యొక్క ఆలోచన, నీకంటూ ఆధారం ఉంది. నీకు కొమ్మ, లేలేత యొక్క కొమ్మలు చిగురించటం జరుగుతుంది. పక్క వాళ్ళు చెప్పండి, మళ్ళీ నేను కొమ్మ వేయబడుతున్నానని చెప్పండి, నేను చిగురించబడుతున్నానని చెప్పండి, నా గర్భం తెరవబడుతుందని చెప్పండి, నా వ్యాపారం మరలా తీయబడుతుందని చెప్పండి, ఆ పోయిన సబ్జెక్టులన్నీ మళ్ళీ పాస్ అవుతానని చెప్పండి. ఎస్, ఎందుకు అనిపిస్తున్నారంటే మీరు ఏ రంగాల్లో ఉన్నప్పటికీ దాంట్లో ఒక చిగురు, దాంట్లో ఒక కొమ్మ అనేది ఖచ్చితంగా బయటకి వస్తుంది. నీటి వాసన చేతే ఈరోజు ఈ పగల యొక్క వాక్య ప్రత్యక్షత నీ యొక్క చీకిపోయిన యొక్క మొద్దుకి అంటునుగాక. ఆ వేరు పాతదైనప్పటికీ దానికి అంటునుగాక. కారణం ఏంటంటే గత వారం మీకు చెప్పాను, అబ్రహాముకి వాగ్దానము తీయబడింది. అబ్రహాముకి 15వ అధ్యాయం ఆదికాండం, కేవలం వద్దు అసలు తీయటానికే ప్రయత్నం చేయమాకండి. పలుమార్లు దేవాది దేవుడు ఇజ్రాయేల్ యొక్క ప్రజలకు కావచ్చు, లేకపోతే పలుమార్లు అబ్రహాముకు కావచ్చు, పలుమార్లు యాకోబుకు కావచ్చు, ఇజ్రాయేల్ యొక్క పునరుద్ధరణ గురించి అనేకమైన యొక్క ప్రవక్తలు ప్రవచించుకుంటూ వచ్చారు. అనేకమైన యొక్క ప్రవక్తలు వాళ్ళ యొక్క పునరుద్ధానపు యొక్క ఆనమాలు గురించి, మరలా చిగురు గురించి మాట్లాడటం అనేది జరిగింది. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. 15వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఒక వాగ్దానం చేయబడింది, అక్కడ ఒక వాగ్దానము చేయబడి ఉంది. 22వ అధ్యాయంలో చూస్తే కనుక ఒక వాగ్దానము చేయబడి ఉంది. అంటే ఒకే వాగ్దానాన్ని పదే పదే రిపీట్ చేస్తూ ఉన్నాడు. అది మొట్టమొదటి యొక్క ఎదురుబాటులోనే దేవాది దేవుడు అన్యుడైన యొక్క అబ్రహాము మొట్టమొదటి యొక్క కదలికలోనే 12వ అధ్యాయంలోనే ఆ దేవాది దేవుడు వారికి ప్రమాణం చేశాడు. నేను కేవలం జస్ట్ ఒక ఇంటి కోసం చెబుతున్నాను ఈ మాట. 12వ అధ్యాయంలో నీ యొక్క సంతతిని నేను ఇలాగ చేస్తాను అని వాగ్దానం చేశాడు. 15వ అధ్యాయంలో దాన్ని మళ్ళీ రిమైండ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ 22వ అధ్యాయంలో ఇదిగో ఇందు మూలంగా నువ్వు నాకు భయపడ్డావు కాబట్టి నీ యొక్క సంతతి నేను ఇలాగ చేస్తాను అని చాపకి నా దేవుని పిల్లరా, నీ కష్టకాల సమయంలో దేవాది దేవుడు నీకు ఇవ్వబడిన యొక్క వాగ్దానం రిమైండ్ చేయునుగాక. జ్ఞాపకము చేస్తూ దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు. జ్ఞాపకము చేస్తూ దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు. కనుక నీకంటూ ఈ మాట చెబితే బాగుంటుందేమో. ఈ మాట కుడి చేయి
తలమే పెట్టుకొని నా వాగ్దానం నన్ను బతికిస్తుందని చెప్పండి. నా వాగ్దానం నాకు చిగురిస్తుందని చెప్పండి. లేలేత కొమ్మలు వేయబడతాయని చెప్పండి. నా తల మీద వాగ్దానం ఉంది. నా తల మీద వాగ్దానం ఉంది. ఈరోజు కొట్టి వేయబడవచ్చేమో కానీ, నరికి వేయబడవచ్చేమో కానీ, ఆ మొద్దు ఆ యొక్క చిగురు నాశనం అవ్వచ్చేమో కానీ, మరలా లేలేత యొక్క కొమ్మలు వేయబడుతుంది. కనుక బాహ్యముగాను అంతరంగంగాను, బాహ్యంగాను లోపల ఒకవేళ ఏ విధమైన యొక్క ఆధారము ఆకారము లేకపోయినప్పటికీ సరే, దేవాది దేవుడు మరొక్కసారి నీ విషయంలో వాగ్దానాన్ని చూపించి, వాక్యాన్ని చూపించి మీకు చిగురు పెట్టేటట్లుగా చేస్తాడు. వాగ్దానాన్ని చూపించి, దేవుని యొక్క వాక్కుని చూపించి మరలా నేను చిగురు పెట్టేటట్లుగా చేస్తాడు. ఇది చరిత్ర. ఇది చరిత్ర. గత కాలం మీకు నేర్పించిన యొక్క వేదవాక్యమే. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక తెలియదు హామానికి తెలియకే క్రైస్తవ జోలికి వెళ్ళకూడదండి. దైవ జనులు అభిషక్తుల యొక్క జోలికి వెళ్ళకూడదు. నువ్వెవరితోనైనా పెట్టుకో, పర్వాలేదు. కానీ నా దేవుని పిల్లరా, దేవుని యొక్క బిడ్డలతోనూ లేక క్రైస్తవ సంఘము జోలికి కానివ్వండి, లేకపోతే సేవకుల జోలికి కనుక వెళితే ఏమవుతుంది? కనుక ఆమెకు అర్థమైపోయింది. ఏమని? అతను గనక యూదుడు గనక అయితే గనక ఖచ్చితంగా నాకు ఖర్చు తెచ్చిస్తాడు. థ్యాంక్ యూ. వాడు గనక యూదుడైతే వాని మీద జయము కలగదు. యూదుడు మీద జయము కలగదు. నేను బైబిల్లో పక్కన రాసుకున్నాను. యూదుడు అనే మాట అండర్లైన్ చేసుకొని బాక్స్ పెట్టి, నేను క్రైస్తవుడనైతే గనక ఖచ్చితంగా వాడికి జయము లేదు. కనుక అబ్రహాముకి ఇచ్చిన యొక్క ఏకైక వాగ్దానం అనేది ఖచ్చితంగా హిస్టరీలో ఎవరిని ముట్టుకున్నా సరే వాగ్దానం అనేది బయటకు వస్తుంది. ఆమేన్. ఎవరిని ముట్టుకున్నా సరే వాగ్దానం అనేది బయటకు వస్తుంది. కొంత కొట్టివేయబడినట్లుగా, కొంత నరకబడినట్లుగా అనిపించినప్పటికీ సరే ఒక టైంకి వచ్చేసరికి ఖచ్చితంగా మరలా లేలేత యొక్క కొమ్మలు వేయబడతా ఉంటాయి. పలుమార్లు ఇజ్రాయేల్ యొక్క దేశం మీద శత్రువుల యొక్క పాదాలు నాట్యం చేశాయి. పలుమార్లు ఇజ్రాయేల్ దేశం మీద యుద్ధ వాతావరణం యొక్క ఛాయలు ఈ రోజుకి కమ్ముకొని ఉన్నాయి. కానీ ఏమీ కాదు. ఎందుకని నీటి వాసన ఎప్పటికప్పుడు దానికి అందుతుంది. కాబట్టి ఆ యొక్క యూదులు కనుక అతని మీద జయము కలగదు. నేను ఈరోజు చెబుతున్నాను, ప్రపంచ దేశాలన్నీ కలిసినా సరే ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ కూడా చేయలేదండి. కారణం ఏంటంటే ఆ యొక్క దేవుని యొక్క అదృశ్య హస్తము ఎస్తేరు గ్రంథంలో ఉన్నట్లుగానే ఇజ్రాయేల్ యొక్క జాతి మీద, దేవుని బిడ్డల మీద, నేనంటాను ఆ రోజు యూదులు, ఈరోజు క్రైస్తవులు. ఆ రోజు యూదులు, ఈరోజు క్రైస్తవులు. క్రీస్తునందున దేవుని పిల్లరా, ఈరోజు నిన్ను ముట్టుకుంటే గనక వాగ్దానం బయటకు వస్తుంది. నిన్ను ముట్టుకుంటే గనక వాగ్దానము బయటకు వస్తుంది. నేను కొన్ని విషయాలను మీతో ముచ్చరించడానికి కనుక హామాను యొక్క జీవితంలో మనం చూసాము. హామాను క్రైస్తవుల పట్ల ఒక ఆలోచన కలిగి యూదులందరినీ చంపాలనే ఒక తీర్మానం చేసినప్పుడు దేవాది దేవుడు వాడికే ఊరిని, వీడు తలబీర్సు యొక్క తలం
ఈడు తల బిరుసు యొక్క తనం ఆ యొక్క తలకే ఉరైంది. వాడి యొక్క తల బిరుసుతనం వాళ్ళు ఏం చేస్తారు అనే యొక్క ఆ తల బిరుసుతనమే ఏమైంది అంటే వాడికి తలకి ఉరైంది. కృష్ణుడు నా దేవుని పిల్లరా, హామానుకు తెలియదు, రెండవది ఫరోకి తెలియదు. నేను మన కాలశంలో వాగ్దాన సందేశం రోజు మీకు అంటే ఒక వివరణ ఇచ్చాను. ఎస్, దాన్ని జస్ట్ అట్లా మెమరబుల్గా ఉంచుకోండి, గుర్తుంచుకున్నట్లుగా ఉంచుకోండి. ఎస్, ఫరోక్ కూడా తెలియదు మన తల మీద ఏముందో, నీ ప్రతిష్టత ఏమిటో, నీ పిలుపేమిటో నీవు ఆల్రెడీ నీ కళ్ళ ముందు నోటీస్ పాయింట్, నీ కళ్ళ ముందు ఇజ్రాయేల్ యొక్క ప్రజలు వెళుతుంటేనే నువ్వేం చేయలేకపోయావు. అసలు నువ్వేమన్నావంటే వాడి కాళ్ళు చేతులు పట్టుకొని నీకు దండం పెడతారా నువ్వు పో అని నువ్వు పంపించావు. ఇప్పుడు నువ్వు మరలా తలమటానికి వచ్చావు. నా దేవుని పిల్లరా, నీ కళ్ళ ముందు ఉన్నవాడిని నువ్వేం చేసుకోలేకపోయావు. నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళకే అంటే నీ గ్రౌండ్లో, నీ ఫెన్సింగ్లో చాలామంది చెబుతూ ఉంటారు కదా, అరే మా ఇంటికి రారా, మా పేటకు రారా అని చెబుతూ ఉంటారు కదా. అసలు అప్పుడే ఏం చేయలేకపోయింది. నేను చెప్తాను, నీకు 430 సంవత్సరాల యొక్క చరిత్ర కలిగిన యొక్క బానిసత్వపు యొక్క అనుభవంలో నుంచి బయటకు వచ్చిన ఒక ప్రార్థన ఒకటి ఉన్నది. అది పరలోక రాజ్యముని కదిలించింది. 430 సంవత్సరాల యొక్క బానిసత్వపు యొక్క బతుకులో నుండి ఒక మొర బయటికి వచ్చింది. ఆ బతుకు, ఆ యొక్క జీవితం అనేది నిన్ను నిలబెడుతుంది. ఆ ప్రార్థన నిన్ను స్థిరపరుస్తుంది. హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లరా, ఒక బలమైన మొర ఉంది. వాడికి బలమైన సైన్యం ఉంటే నీకు బలమైన ఒక మొర ఉంది. కొన్ని సంవత్సరాలకు పాతుకుపోయిన యొక్క ఆ బలహీనతలో నుంచి వచ్చిన యొక్క 430 సంవత్సరాల మోగబోయిన యొక్క అనుభవంలో దేవాది దేవుడు ఖచ్చితంగా నీకు ద్వారాలు తెరిస్తే దాన్ని మూసేవాడేవాడండి. దేవుడు అవకాశం ఇచ్చాడా? వాళ్ళు అనుకున్నారు ఎర్ర సముద్రం అనేది నీకు త్రోవ కలగజేస్తుంది కానీ శత్రువుకు కాదు. నోటీస్ పాయింట్, ఎర్ర సముద్రం అనేది నీకు మార్గము చూపుతుందేమో కానీ శత్రువుకి మాత్రము కాదు. వీళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళు ఒడ్డు మీద ఉండి వాళ్ళు వెళ్ళటం చూస్తూ ఉంటే ప్రశాంతంగా కూర్చున్నారు. మనం కూడా వెళ్దాం, చూద్దాం. ఎప్పుడైతే ఆ యొక్క అగ్నిస్తంభం పక్క జరిగిందో వెళ్ళటం చూస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఎప్పుడైతే ఎర్ర సముద్రంకి ఎంటర్ అయ్యారో మొత్తం ఏమైపోయింది, ఇటు నుంచి అటు దేవుడు మూసలు పడేశాడండి. నా దేవుని పిల్లరా, నేను చెబుతున్నాను, ఫరోకి తెలియదు మన తలల మీద ఉన్న యొక్క వాగ్దానం అనేది ఏమిటిది. అబ్రహాముకి ఇచ్చిన యొక్క వాగ్దానమే మన తల మీద నిలిచేది. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో ఉండే బలమైన యొక్క రాజ్యమే క్రీస్తు యేసు యొక్క రాజ్య పరిపాలన. వచ్చే సంవత్సరం ఏదొస్తుందో తెలీదు. ఇప్పటి వరకు బీజేపీ నడిపించింది 15 సంవత్సరాలే ఇప్పుడు వరకు రన్ అవుతుంది. దాని ప్రకారంగా చూసుకుంటే కనుక 15 సంవత్సరాల దాని యొక్క ప్రభుత్వపు యొక్క కాలమానం. ఆ తర్వాత సంగతి ఏంటనే తర్వాత సంగతి. కానీ క్రీస్తు యేసు యొక్క రాజ్య పరిపాలన 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు నా యేసు. అది మహాకూటమి కాదు, అది మహాకూటమి కాదు. ఏ ప్రభుత్వపు యొక్క అండదండ లేకుండా 1000 ఏళ్ల పరిపాలన క్రీస్తు రారాజుగా ఏలుబడి చేస్తున్న యొక్క పరిపాలన.
నిన్న ఆదివారం అనుకుంటాను, బంజల్లో దేవుని వాక్యం చెబుతా ఇచ్చిన తర్వాత నా పాత విశ్వాసి వాళ్ళ యొక్క హృదయంలో నాకు స్థానం ఎప్పుడు ఉంటుంది. అలాగ ప్రార్థన చేసే తల్లి శిరోమణి గారు. అంతా అయిపోయిన తర్వాత, అయ్యా ఆ హత్య అయిపోయిన తర్వాత, ఆ మర్డర్ అయిపోయిన తర్వాత మీరే గుర్తొచ్చారు, మీకోసం ఇంకా భారంగా ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా అట్టాగే మాట్లాడుతూ ఉంటారు కదయ్యా అని చెప్పుకుంటాను. కనుక వెనకాల జాగ్రత్తగా చూసుకోండి, వెళ్ళండి అయ్యా. మీరు కూడా ఎడాపెడా మాట్లాడుతూనే ఉంటారు కదా, ఇది లెక్క చేయకోకుండా. కాబట్టే ఇదే లైవ్లో ఆర్ఎస్ గురించి ఎన్నోసార్లు మాట్లాడాను. బీజేపీ ప్రభుత్వాన్ని గురించి ఎండగొట్టిన సందర్భాలు ఉంటాయి, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ఆ మాత్రం పెద్ద విశేషమేం కాదు. ఆల్రెడీ రౌడిజంలో చనిపోవాల్సింది. దేవుని కొరకు ఇక్కడ దాచుకునేది ఏమీ ఉండదు దాచుకోవటానికి. నా దేవుని పిల్లరా, ఆమె వచ్చి ఏడుస్తూ వచ్చి, అయ్యా జాగ్రత్త, ఇంట్లో కూర్చొని బూజు పట్టమంటవా అన్న. ఇంట్లో కూర్చొని బూజు పట్టమంటవా అని అన్నాను. దేవుని పని, దేవుని అంత తీవ్రత ఏమీ ఉండదు, అంత ఇదేమి ఉండదు. మళ్ళీ కాసేపు కాముడు, ఆ తర్వాత ఎన్ని కామన్ విషయాలే. నా దేవుని పిల్లరా, ఫరోకి ఆలోచన వచ్చింది, తీసేద్దామనే ఆలోచన ఏమీ అవలా. ఈరోజు యూదులు అనేవారు బలంగానే ఉన్నారు. మొద్దుకైకి వచ్చారి హామానికి వచ్చింది, తీసేద్దాం జాతిని మొత్తం అని, కానీ ఏమీ కాల. కనుక నా దేవుని పిల్లరా, ఎందుకనంటే అబ్రహాముకి ఇచ్చిన యొక్క వాగ్దానం అనేది మన తలల మీద నిలిచి ఉంది. దేవుని బిడ్డల యొక్క ఆధిక్యత వేరే, దేవుని బిడ్డలకు ఒక ఆధిక్యత ఉంది. కాబట్టి ఆ ఆధిక్యత, దేవుని యొక్క ఆ వాగ్దాన యొక్క పంట ఫలము మన తల మీద నిలిచి ఉంది. కాబట్టి కొంత నరకబడిన అనుభవంలో ఉన్నప్పటికీ సరే, చెదరగొట్టబడిన అనుభవంలో ఉన్నప్పటికీ సరే, మరలా మనము చిగురిస్తాము, లేలేత యొక్క కొమ్మలు వేయబడతాయి. ఆమేన్. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 5-6 వాక్యాలు. దానియేలు గ్రంథము. ఏమనగా పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించి. నెబుకద్నెజరు యొక్క నిలబెట్టిన యొక్క ప్రతిమ, విగ్రహము ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడు ఒకవేళ గనక అలాగా చేయని వాడు ఎవరైనా గనక ఉన్నట్లయితే వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. వాడు మండుచున్న యొక్క అగ్నిగుండమే తక్షణముగా వాడికి వేయబడును. చాలండి. ఏం జరిగింది? ఏ శాస్త్రం వచ్చింది? నెబుకద్నెజరు టైంలో ఒక విగ్రహం చేయించాడంట. ఆ విగ్రహం యొక్క పొడవేళలు మనం చూస్తూ ఉంటాం ప్రారంభంలోనే. అంత విగ్రహం చేయించిన తర్వాత పబ్లిక్ అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా? ఆ విగ్రహము ఎవరైతే మొక్కరో వాళ్ళకి అగ్నిగుండంలో వేస్తాము అనే ఒక తీర్మానము, ఒక జీవో ఒకటి రిలీజ్ అయింది. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు ఏంటంటే అలాగా చేయనందున వాళ్ళు గుర్తించబడ్డారు. ఆ గుర్తించబడిన యొక్క క్రమములో, నా దేవుని పిల్లరా, ఆ గుర్తించబడిన యొక్క క్రమములో ఒరిస్సానా ఎక్కడరా ఇది ఒరిస్సా కాదు, ఎక్కడోకుంటా ఆల్రెడీ వచ్చేసింది. పక్క వాళ్ళ ఇంట్లో బహిరంగంగా ప్రార్థన చేసినా సరే అరెస్ట్ వారెంట్. వాళ్ళు కనుక పక్క ఇంటి వాళ్ళు నైబర్స్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఏం లేదు, ప్రార్థన కనుక బలంగా చేసుకున్నా సరే, ప్రార్థన చేసి మోకరించి కనిపించినా సరే, ప్రభుత్వానికి కనుక వాళ్ళు తెలియజేస్తే వెంటనే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడో మనం చరిత్రలో మనం చూసాం షడ్రకు, మేషకు, అబేద్నెగో గురించి. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న యొక్క ఆలోచన. నా దేవుని పిల్లరా, అలాంటి యొక్క పరిస్థితికి వచ్చినప్పుడు మేము నిలబడతామని వాళ్ళు చేయొద్దండి.
ఎందుకు సమయం ఇచ్చారంటే ఆలోచన చేసుకుని ఎత్తుకోమని. అలాంటి పరిస్థితులు వస్తే నేను నిలబడతాను పాస్టర్ గారి వాళ్ళు చేయొద్దండి, చూద్దాం. ఎన్నిసార్లు బల్ల కార్యక్రమం ఎగ్గొట్ల అక్క నువ్వు, ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని ఎగ్గొట్ల అక్క నువ్వు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు తూట్లు పడవలేదు అక్క నువ్వు నాయనా కాదా? చిన్న చిన్న కారణాలకు కూడా నువ్వంట మళ్ళీ దీనికి ఒక ఆర్ఎస్ఎస్, మళ్ళీ నీకు ఒక బీజేపీ కావాలా? ఒక ఫంక్షన్ కనుక బాగా భోజనం పెట్టిన ఏడ మోసం పెట్టిన భోజనం అయితే చాలుగా, అంతకు మనిషికి మనకి ఇంకేమైనా పెద్ద ఈడు పడవాలా? నా దేవుని పిల్లరా, ఒక చిన్న శాసనం ఒకటి వచ్చేసరికి షడ్రకు మేషకు అబెద్నెగో అనేవాళ్ళు లెక్క చేయాల. అగ్నిగుండపు యొక్క తీవ్రత 22వ అధ్యాయం 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మేషకు అబెద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి. ఎవరు? వారిని విసిరిన వారు. నా దేవుని పిల్లరా, అంటే విసిరిన వారే చనిపోయారు. మరి విసరబడిన వాళ్ళు ఏమయ్యారు? 25వ వాక్యం. అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. ఎంతమందిని వేస్తే ఎంతమంది కనపడ్డారు? ముగ్గురు నేస్తే షడ్రక్ మేషక్ అబెద్నెగో ముగ్గురు నేస్తే నాలుగో మనిషి కనిపిస్తున్నాడంట. నేను ఈరోజు సంఘానికి, సమాజానికి, క్రైస్తవత్వానికి పిలిపించేది ఏమిటంటే, కష్టకాలంలో నా ప్రభు ఎంటర్ అవుతాడు. నీ బలహీన సమయంలో నా దేవుడు బలమవుతాడు. నీ బలహీన సమయంలో నా దేవుడు ఒక రూపం అనేది నీ యొక్క అనుభవంలో చూడబోతావు. ఆయనకి తెలుసు ఎప్పుడు ఎంటర్ అవ్వాలో, ఆయనకి తెలుసు ఎప్పుడు ఎంటర్ అవ్వాలన్న సంగతి. కనుక నీ బలహీనత సమయంలో, నీ కష్టకాలంలో ఖచ్చితంగా నా దేవాది దేవుడు అనేవాడు నీతో పాటు ఉంటాడు అన్న సంగతి మాత్రం నువ్వు మర్చిపోకూడదు. ఆమేన్. నీ బలహీనమైన సమయంలో ఆయన బలమవుతాడు నీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఎప్పుడైతే నాలుగవ యొక్క రూపం అనేది చదవరా తల్లి. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓకే, అంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఏ హాని కూడా కలగలేదు. 26వ వాక్యం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు మేషకు అబెద్నెగో అని వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా, నా వద్దకు రండని పిలువగా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎప్పుడైతే వినండి, ఎప్పుడైతే రాజు నెబుకద్నెజరు రాజు అగ్నిగుండం దగ్గరికి వచ్చిన తర్వాత, అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబెద్నెగో నా వద్దకు రండి. ఏమర్థమవుతుంది ఈ వాక్యంలో? వాళ్ళు రావటానికి పోవటానికి అవకాశం ఉంది. ఈడేం తీయలా? నోటీస్ పాయింట్. వీడేం తీయలా? నేను హెల్ప్ చేస్తా, తాడు పెడతా, లేకపోతే వడి పెడతా, నేను బయట తీసి ఏర్పాటు చేస్తా అని వీడు చెప్పలా. ఈయనేమంటున్నాడు? బయటికి రండి. అంటే బయటికి వచ్చే యొక్క అవకాశం ఎవరికి ఉంది? చెప్పాలి. అంటే ఆ వేడిలో నుండి బయటకు వచ్చే అవకాశం అనేది
షడ్రకు మేషకు అబేద్నెగోకి ఉంది. మరి అంతకు ముందు ఎందుకు రాలా? అంతకు ముందు ఎందుకు రాలా? ఇప్పుడు రమ్మన్నోడు అంతకుముందు రావడానికి కూడా అవకాశం ఉందా లేదా? చెప్పరే, ఉందా లేదా? ఎందుకు రాలేదో నన్ను అడుగు, నేను చెబుతా. భయము చెందకు భక్తుడా. ఎందుకు వస్తాయి? నా దేవుడు పీలరా. అప్పుడు చిన్నంగా నేను సందు చేసుకొని షడ్రకు మేషకు దగ్గర అడిగా, ఏందిరా బాబు నాయన, మీకు ఇంత అవకాశం ఉండి ఆయన రమ్మంటే వచ్చేటట్టుగా ఉన్నారు, మీరు ఎందుకురా నాయన అంటే, ఏమి లేదంటే బయటకు వస్తే తంట పెంట, 4వ వాడు మాతో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి మేము రాలేకపోతున్నాము. కొట్రో హల్లెలూయా. 4వ వాడు ఉన్నాడు కాబట్టి ఆయన దైవ సన్నిధిలో నుండి బయటకు వస్తే అగ్నిగోళం, ఇక్కడ కాదు మాకు. బయటకు వస్తే కరెంటు బిల్లులు కొట్టాలి, బయటకు వస్తే ట్యాక్సులు ఉన్నాయి, బయటకు వస్తే ఏసీ లేదు. ఇక్కడ మాకుంటే ఏ కరెంటు బిల్లు లేదు, ఏ బాధక సాధకం లేదు, ప్రశాంతంగా కూర్చున్నాం. ఎందుకు బయట మేము అగ్నిగుండంలో రావటం మాకు ఇష్టం లేదండి అన్నాడు. నేను నన్ను బాగుదిలే, రాజు పిలుతుండే వెళ్ళాను. కేవలం నా రికమెండేషన్ మీదే బయటకు వచ్చారు వాళ్ళు. నేను చెప్తాను, అగ్నిగుండం ఎక్కడుందో తెలుసా? అగ్నిగుండం ఎక్కడుందో తెలుసా? బయట ఉంది. అగ్నిగుండం ఎక్కడుంది? బయట ఉంది. నా దేవుని పీలేరా. ఎస్, ఈరోజు నీ అనే ఒక జీవితంలో ప్రభు ఉంటే చాలు. అనండి ఈ మాట, నీ మాట చాలయ్యా. అయ్యా నాకు ఈ గోలొద్దయ్యా, నన్ను బయటపడి ఏర్పాటు చేయి. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే నేను అంటాను, దానికి మించిన యొక్క ఆనందము సంతోషం మరొకటి లేదు. నీ కష్టకాలంలో నా ప్రభు నీకు సమీపముగా ఉండును గాక. నీ వేదన కాలంలో నా ప్రభు నీకు సమీపించును గాక. నీ కన్నీటి పరమయ్యే సమయంలో నా దేవాతి దేవుడు నీ చెక్కిలి తుడుచును గాక. కన్నీటి ప్రతి భాష విందువు ఆయన తుడుచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని పీలేరా. ఎస్, వాళ్ళకి అవకాశం ఉండి కూడా వాళ్ళే రావటానికి అవకాశం ఉంది, రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంటే రావటానికి వాళ్ళకి అవకాశం ఉండి కూడా ఎస్, సాక్ష్యం కొరకు ఆగంట నేను. ఆమేన్. కనుక గవుకులు వచ్చేట్లుగా కాదు, సాక్ష్యము కొరకు కొన్నిసార్లు నిలబడాల్సిన అవసరం మనకు ఉంది. కానీ అగ్ని కాదు నీతో ఉండేది దేవుని సన్నిధి. అగ్ని కాదు నీతో ఉండేది దేవుని యొక్క సన్నిధి. అగ్ని చుట్టూ లేదు, నీ పక్కన నా ప్రభు అయిన యేసు ఉన్నాడు. ఇంకొక బలమైన మాట చెప్పమంటారా? నీ లైఫ్ స్టైల్ వినండి. నీ లైఫ్ స్టైల్, నువ్వు నరకబడ్డావు అనుకుంటున్నావు కదా, లేత కొమ్మలేంటో నేను చూపిస్తాను. ఆ కొమ్మేంటో చూపిస్తాను. నువ్వు ఎంతసేపు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాము, ఈ కన్నీరు, ఈ శ్రమ, ఈ నిందలు, తోయబడిన అనుభవం, పడిపోయిన అనుభవం. ఎస్, నా దేవుని పిల్లరా, ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ సరే 25వ వచనములో ఉన్న యొక్క నీ జీవిత అనుభవం, 25వ వచనములో ఉన్న యొక్క నీ జీవిత అనుభవం ఏదుందో అది కాదు నీ జీవితం. నీ జీవితం ఏదైందంటే 30వ వచనములో ఉన్నదే నీ జీవితం అయ్యున్నది. చదవండి ఆ మాట, 30వ వచనం చదవండి. అంతట నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అను వారిని
షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. అగ్నిగుండములో చూచిన వారు ఈ రోజు సింహాసనం మీద చూడబోతున్నారు. అగ్నిగుండములో చూసిన వారు ఈ రోజు సింహాసనం మీద చూడబోతున్నారు. నీకు కొమ్మ లేలేత యొక్క చిగురు నీకు ఉన్నది. నరికి వేద్దామనుకున్నారు, కానీ సింహాసనం మీద ఉంచేటట్లుగా దేవుడు చేశాడండి. తీసి వేద్దామని చూచారు, మొద్దుకైని సింహాసనం మీద ఉంచాడండి. హల్లెలూయా. నువ్వు చిగురు పెట్టబోతున్నావు తల్లి, నువ్వు చిగురు పెట్టబోతున్నావు. నీవు బలోపేతం అవ్వబోతున్నావు. నిన్ను అగ్నిగుండంలో చూసిన వారే సింహాసనం మీద చూడబోతున్నారు. నిన్ను అగ్నిగుండములో చూసిన వారే నిన్ను సింహాసనం మీద కూడా చూడబోతున్నారు. ఇదే మాట పక్క వాళ్ళు చెప్పండి. చెప్పుకున్నారండి? చెప్పుకున్నారా? అప్పు అడిగారా? అదేం చెప్పుకోవటం ఏంటండి? అసలు దాన్ని చెప్పుకోవటం అంటారా? పక్కలో అగ్నిగుండంలో చూసిన వారే సింహాసనం మీద చూడబోతున్నారని చెప్పండి గట్టిగా. లేలేత కొమ్మ వేయబోతున్నాను. లేలేత కొమ్మ వేయబోతున్నాను. ఈరోజు అప్పులు పాలై ఉండొచ్చు, ఈరోజు ఏ అవకాశం లేకపోవచ్చు, దిక్కు లేని యొక్క పరిస్థితులు ఉండవచ్చు, ఈరోజు ఓదార్పు లేకుండా నేను నా యొక్క జీవితంలో ఉండవచ్చు. నీవు అగ్నిగుండంలో ఉండేదానివి కాదు, అగ్నిగుండంలో ఉండేవాడివి కాదు, సింహాసనం మీద ఉండేదానివి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీకు లేలేత యొక్క కొమ్మలు వేయబడతాయి. లేలేత కొమ్మలు వేయబడతాయి. నువ్వు మరలా బలమైన వృక్షంగా తయారవబోతున్నావు. నువ్వు బలమైన వృక్షముగా తయారవుతున్నావు. మత్తయి రాసిన శుభవార్త, మత్తయి రాసిన యొక్క శుభవార్త, మత్తయి రాసిన యొక్క శుభవార్త. దానికి మించి ముందు అది అట్లా పెట్టుకోండి. లోక రాసిన శుభవార్త 23వ అధ్యాయము 42వ వాక్యం. 23:42. లూకా లూకా లూకా. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నీ రాజ్యం మీదకి మార్గంలోకి వచ్చినప్పుడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాను. తప్పలు కొట్టండి ఒకసారి. అర్థం కాలేదు కదా, వివరణిస్తా. అర్థం కాలేదు కాబట్టి వివరణిస్తా. యేసు ప్రభువాన్ని చంపేయాలనే రోమా గవర్నమెంట్ ఒక ఆలోచన చేసింది. దానికి శత్రువులు అనే వాళ్ళు తయారయ్యారు. ఎవరు? ప్రధానులు, యాజకులు, అలాగే మత పెద్దలు, వీళ్ళందరూ కలిసి తయారయ్యారు. చంపేద్దాం, తీసేద్దాం, నరికేద్దాం అని కొండ మీద తీసుకువెళ్ళి చంపేద్దాం అనుకున్నారు. నా దేవుని పిల్లరా, చంపివేసే టైంలో కూడా ఒక ఆత్మను పరలోక రాజ్యానికి ఇచ్చే వెళ్ళాడు నా ప్రభువు. వృక్షము నలకబడిన ఎడల తిరిగి ఫలించును. ఆయన్ని తీసివేద్దామన్న సమయంలో మరొక లేలేత కొమ్మ గొల్యాత కొండ మీదే పూసింది. శక్తివంతము తప్పులు కొడుతూ దేవుడు చూద్దాం. శక్తివంతము తప్పులు కొడుతూ దేవుడు చూద్దాం. హల్లెలూయా. పోతూ కూడా తన ఖాతాలో, తన అకౌంట్లో ఒక ఆత్మను చేర్చుకుని వెళ్ళాడు. అది క్రైస్తవుడు అంటే. నా దేవుని పిల్లరా, పోతూ కూడా ఒక ఆత్మను పరలోక రాజ్యానికి అప్పగించే వెళ్ళాడు. నా ప్రియులరా, ఈరోజు వృక్షము నరకబడిన ఎడల దానికి తిరిగి లేలేత కొమ్మలు, చిగురు అనేది ఖచ్చితంగా వస్తుంది. అంతం చేద్దాం, ఫినిష్ అని అనుకున్న యొక్క సందర్భంలో
వెంటనే దేవుడు ఒక ఆత్మను లేపాడు అక్కడ. ఆమేన్. కనుక క్రైస్తవం అనేది అంతమైనది కాదు. ఇప్పుడు మత్తయి రాసిన సువార్తకి వెళ్దాం. ఇప్పుడు మత్తయి రాసిన సువార్తకి వెళ్ళి ముగించుకుందాం. 27:51 27:51 ఎడం చేతి పక్క పేజీ, ఎడం చేతి పక్క భాగం పైనుంచి ఒక 2 అంగుళాలు కొలుచుకోండి. అప్పుడు దేవాలయపు తెర, అప్పుడు దేవాలయపు యొక్క తెర పైనుండి క్రింద వరకు రెండుగా చీరెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన యొక్క అనేకులు పరిశుద్ధమైన యొక్క శరీరములతో లేచెను. ఆయన కుంగిపోయిన, ఆయన నరకబడిన కొంతమంది సమాధుల్లో నుండి పరిశుద్ధులు లేపారు. శక్తివంతమా తప్పలు కొడుతూ దేవుడు చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వృక్షము నరకబడితే చిగురు ఉంది. వృక్షము నరకబడితే నా దేవుని పేరు ఆయన బిగ్గరగా కేక వేసేసరికి పైనుంచి తెర కిందకి అడ్డంగా చిరిగిపోయిందంట. చిరిగిన వెంటనే చెప్పాలి భూమి వణికెను, బద్దలాయెను, సమాధులు తెరవబడెను. సమాధులు నీటి వాసన చేత సమాధులు ఏవేంట తెరవబడ్డాయి. అనేకులు పరిశుద్ధుల శరీరములు లేచెను. మిమ్మల్ని ఎరుకో ప్రాకారం దగ్గర తీసుకెళ్ళాలి. మనోళ్ళని తక్కువేం కాదు, సుత్తి సేవనం చేసుకుంటారు మనోళ్ళు. భలే పని. మనోళ్ళని తక్కువ. ఎవరింట్లో ఉన్న యొక్క యుద్ధ సామాగ్రి వాళ్ళు తెచ్చుకుంటూనే ఉంటారు. అప్పుడు ప్రభువు చెప్పే మాట ఏంటంటే, నేను ప్రభువుని అడిగా, ప్రభు నాకు చెప్పాడు, నేను మీతో చెబుతున్నాను. నేను నాయన ఇశ్రాయేలు యొక్క ప్రజలకైతే గనక 7 రోజులు చెప్పిన మాట నిజమే, కానీ మనోళ్ళకి 7 సంవత్సరాలు చెబుతా తిరగమని. అప్పుడు కాదు ఏమైనా తేడా వస్తుందేమో. నా దేవుని పిల్లరా, యేసు బిగ్గరగా కేక వేసి ఎప్పుడైతే ప్రాణం వదిలాడో ఏమయ్యా అంట, సమాధులు తెరవబడ్డాయంట. ఏంటంట? సమాధులు తెరవబడి అనేకులు, నేనంటాను నా దేవుని పిల్లరా, నువ్వు నరకబడతావేమో కానీ కొంతమంది లేపబడతారు. అవకాశం లేని చోట కూడా, ఏ విధమైన ఆశ లేని చోట కూడా దానికే చిగురు వచ్చినప్పుడు నా దేవుని పిల్లరా, లేలేత కొమ్మలు ఎందుకు రాబండి. ఈరోజు క్రీస్తునందు నా దేవుని పిల్లరా, దైవ కార్యము జరగబోతుంది. నీ పట్ల దైవ కార్యము జరగబోతుంది. లేలేత కొమ్మలు చూడబోతున్నావు. అది నీకే కావచ్చు, నీ కుటుంబానికే కావచ్చు, నీ పిల్లలకే కావచ్చు, నీ వ్యాపారానికే కావచ్చు, నీ ఉద్యోగానికే కావచ్చు, లేకపోతే నీ యొక్క వ్యవసాయానికే కావచ్చు. నా దేవుని పిల్లరా, ఈరోజు దేవాతి దేవుడు ఒకవేళ నరకబడిన యొక్క స్థితిగతులు కనుక నీ జీవితం ఉన్నట్లయితే నా ప్రభు మరణానికి ఒక పునరుద్ధానాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక సమాధిలో ఉండే వారు కూడా లెగిచి అనేకులకి అగపడ్డారంట. సాక్ష్యం ఉంది నీకు. ఏముంది నీకు? సాక్ష్యం ఉంది. కనుక ఒక గొప్ప పునరుద్ధానపు యొక్క జీవితం నా ప్రభువు లేలేత కొమ్మల వలె నీకు ఇచ్చునుగాక. ప్రార్థన. నీ మీద ఒక వాగ్దానం విడవద్దన్న సంగతిని మర్చిపోకూడదు. నీ తలల మీద ఒక వాగ్దానం ఉందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నా ప్రభు నిన్ను సమీపించే వేళ
షడ్రక్ మేషక్ అబేద్నెగోకు తెలుసు, బయట అగ్నిగుండం ఉంది, ప్రభుతోనే ఉంటే క్షేమం, ప్రభువులో ఉంటేనే క్షేమం. దేవుని మందిరంలో నాటబడితేనే క్షేమం, ఆయన రొమ్మును ఆనుకుంటేనే క్షేమం. నీ శ్రమల కాలంలో, నీ ఇబ్బందికరమైన ప్రార్థించి అటు ఇటు చూడమాక. అవి దెయ్యాలు చేసే పనులు పిల్ల చేస్తలే కదా. ఈ టైం బల్ల పరికరంటే ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రభు శరీరము, ప్రభు రక్తము, దాన్ని సమీపించినప్పుడు ఎంత ఎలక్ట్గా ఉండాలి, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఇన్నిసార్లు ప్రభు సన్నిధిలో బలపరిచయం తీసుకున్న నీవు కూడా ఆలోచించే మిత్రమా, తల్లి ఆలోచించే. నీ మనస్సాక్షి ఎలాగుంది? నీ మనస్సాక్షి ఎలాగుంది? నీ వ్యక్తిగత జీవిత అనుభవాలు ఎలాగున్నాయి? సమాధానం యొక్క జీవితమే జీవిస్తున్నావా? కక్షలు, క్రోధాలు లేని యొక్క జీవితమే నీ యొక్క అనుభవంలో ఉందా? సేవకుని మోసం చేయొచ్చు, సంఘాన్ని మోసం చేయొచ్చు, సమాజాన్ని మోసం చేయొచ్చు, కానీ అగ్ని నేత్రము కలిగిన వాడిని మోసం చేయటం అనేది సాధ్యపడేది కాదు. అయ్యో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం? ఓ చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికర సంపన్నుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము నరకబడితే కొంత చిగురు ఉంటుందన్న సంగతి, అనేకమైన జీవితాలు సమితలుగా నీ కొరకు నిలబడే ఒక అనుభవం దయచేయండి ప్రభువా. రోషము కలిగి ముందుకు వెళ్ళే ఒక ఆలోచన, నీ కొరకు దేనినైనా తట్టుకోగలిగిన యొక్క శక్తి ప్రభా. అగ్నిగుండంలో తట్టుకోలేని, దీనికే తట్టుకోలేనప్పుడు ప్రభా నరకంలో ఎలాగ తట్టుకుంటారయ్యా? ఈరోజు మా ప్రభా, నీతో ఉండటమే క్షేమం అన్న సంగతి షడ్రక్ మేషక్ అబేద్నెగో చెబుతున్నారు. వాళ్ళ అవకాశం ఉండి కూడా వాళ్ళు దాంట్లోంచి రాలేకపోతున్నారు. కేవలం నీ యొక్క సన్నిధిని బట్టే దేవా. నిజంగా ఎంత గొప్ప సంతోషకరమైన ఆనమాలు మాకు ఇచ్చారయ్యా. మేము నరకబడితే చికిరించబడతాం, మేము నరకబడితే ఫలబద్ధంగా ఉంటాం. ఒకవేళ బాహ్యంగాను లేక అంతరంగంగాను ఒకవేళ క్షీణించిపోయినా, విసిగిపోయినా, మరలా ఆ నీటి వాసన చేత మరలా మేము బ్రతుకుతామని నీ లేఖనంలో రాయబడి ఉంది. ఎక్కడ ఆధారం లేదు, అవకాశం లెక్క కనిపించడం లేదు. అయినప్పటికీ మాకంటూ ఒక నీటి వాసన, నీ వాక్యము, నీ వాగ్దానము మా తల మీద నిలిచి ఉంది. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినదే మీరు మాకిచ్చారు. కాబట్టి మా పితృడైన అబ్రహాముకి చేయబడిన శాసనమే మా తల మీద కూడా నిలిచి ఉంది. కాబట్టి అది ఫరోకి తెలియదు, హామానికి తెలియదు, నెబుకద్నెజరుకి తెలియదు, రోమా ప్రభుత్వానికి తెలియదు. మా తలల మీద బలమైన వాగ్దానం విడబడింది. మేము నరిగితే, మేము నరకబడితే మరలా చిగురిస్తామనే ఒక నమ్మకం మాకు ఉందయ్యా. అది నీ వాక్యం ద్వారా నేను సంగతి. ఈరోజు ప్రభా బలపరిచలు పెడుతున్న ప్రతి వారికి కూడా అలాంటి ఒక గొప్ప నిరీక్షణ మీరు దయచేయండి. క్రైస్తవ నిరీక్షణ ఆధారం ఏంటో తెలుసుకుని ముందుకు వెళ్ళే గొప్ప అనుభవంలో, ఏ శ్రమల కొలిమిలో, ఏ ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పటికీ సరే వారి శేష జీవితం నీలో గడిపే గొప్ప బాధ్యత, ధన్యత నిండుగా మీరు దయచేయండి. అడుగు పెడుతున్న వారి మనస్సాక్షి ప్రకారం ముందుకు వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా. నువ్వు తీర్పు దినముల
మీరు మా ముందు నిలబడినప్పుడు ప్రభువా, మేము మీ ముందు నిలబడినప్పుడు ప్రభువా, బలా నమ్మకమైన మంచి దాసుడా అనే నీ ద్వారా మెప్పు పొందే ఒక గొప్ప స్థానం అవకాశం మాకు దయచేయండి. యేసు నామమున తండ్రి.